నీ తండ్రి నీ కోసం చేసిన త్యాగాలు గుర్తు తెచ్చుకో. చాలా మంది అన్నిసార్లు కూడా వృద్ధాశ్రమాలు ఏర్పడతా ఉన్నాయి. వృద్ధాశ్రమంలో ఏర్పడితే అందులో ఉన్న వాళ్ళు అందరూ ఎవరు? రిచ్ పీపుల్సే, ఉన్నోళ్ళ కుటుంబాలే. ఉన్నోళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడుతున్నారు. 10,000 20,000 వాళ్ళకి ఇవ్వటం, ఇక అక్కడే చూడటం. వీళ్ళు మాత్రానికి హాయిగా భార్య భర్తలు పిల్లలతో కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, రేపు రోజున ఇవాళ 30-40 సంవత్సరాల్లో ఒకవేళ నీ తండ్రికి 60 వచ్చినాయి, 70 వచ్చినాయి, నువ్వు అక్కడ పడేస్తున్నావు. కానీ రేపు పొద్దున నీకు 60 వస్తే 70 వస్తాయి, నీకు కూడా వస్తాయి. అప్పుడు నీ పరిస్థితి, నీ పిల్లలకి అప్పుడు నీకు 60-70 వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఏమొస్తాయి? 30-40 వస్తాయి. నీ పరిస్థితి కూడా నువ్వు ఎక్కడైతే నీ తల్లిదండ్రులు చేర్చావో, ఏ వృద్ధాశ్రమంలో చేర్చావో, అక్కడ నీ పరిస్థితి కూడా అక్కడే కంచం ఎత్తుకొని బతకాల్సిన పరిస్థితి.